ఏఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలంలో సినీ హీరో మంచు మనోజ్ మౌనిక దంపతులు సందడి చేశారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మౌనిక దంపతులు ఎగువ అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంచు మనోజ్ మౌనిక దంపతులకు వేద మంత్రాలతో ఆలయ పండితులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మౌనిక దంపతులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ఆవరణంలోని మండపంలో మంచు మనోజ్ మౌనిక దంపతులు కాసేపు ప్రశాంతంగా గడిపారు. ఆ తర్వాత మంచు మనోజ్ అక్కడికి విచ్చేసిన అభిమానులు భక్తులతో కాసేపు ముచ్చటించి వారితో ఫోటోలు దిగారు. అనంతరం మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ ఎగువ అహోబిలం రావడం ఇదే మొదటిసారి అని, ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. చాలా సార్లు అహోబిలం రావాలని అనుకున్నా కానీ కుదరలేదని, ఇప్పుడు ఆ లక్ష్మీ నరసింహస్వామి తనను పిలిపించుకున్నట్లు ఉన్నాడని అన్నారు. అహోబిలంలో కాసేపు టైం స్పెండ్ చేయగానే మనసు ఎంతో ప్రశాంతంగా ఉందని, ఎవరికి కష్టంగా ఉన్నా బాధలు ఉన్నా అహోబిలం రాగానే అన్నీ మర్చిపోయి హాయిగా ఉంటారని మంచు మనోజ్ తెలిపారు. అహోబిలం చాలా విశిష్టమైన చోటని, ప్రతి ఒక్కరూ చూడవలసిన చోటని, అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందని తెలిపారు. తాను ఎంతో భారంతో ఇక్కడికి వచ్చానని, ఇప్పుడు మనశ్శాంతిగా ఉందని, తన భార్య మౌనిక కూడా తన అక్క అఖిలప్రియ వారి బంధువులను కలవడంతో ఎంతో ఆనందంగా ఉందని మంచు మనోజ్ తెలిపారు. ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు తన కుటుంబంపై, అభిమానులపై, ప్రేక్షకులపై, అందరి కుటుంబాలపై ఉండాలని కోరుకుంటున్నానని మంచు మనోజ్ తెలిపారు. ఇక తాను చేయబోయే సినిమాల గురించి హీరో మంచు మనోజ్ మాట్లాడుతూ భైరవం, మిరాయి తదితర సినిమాలతో బిజీగా ఉన్నానని, త్వరలోనే కొత్త మంచు మనోజ్ ను చూడబోతున్నారని తెలిపారు. ఈరోజు ఇక్కడ అహోబిలంకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం, నేను రావడం ఫస్ట్ టైం. వెళ్ళినప్పటి నుంచి వెళ్దాం అని చెప్తున్నారు, కానీ అనుకున్నాం కానీ ఎన్నోసార్లు కుదరలేదు. దేవుడే పిలిపించుకుంటారంటారు చూడండి, అది నిజం, మాటలు నిజం. ఈరోజు ఆలగడ్డకి నిన్న మా అత్తగారు జయంతికి పాపని మొట్టమొదటిసారి తీసుకొచ్చాం. అండ్ అది కూడా అత్తగారి జయంతికి తీసుకొద్దాం అని ఇప్పుడు ఎంతో కాలంగా చూస్తున్నాం. షూటింగ్ జరుగుతుంది, ఆవిడ పనుల మీద ఉన్నారు, పిల్లలు. సో ఫైనల్గా నేను బ్రేక్ తీసుకొని ఆ ప్రొడక్షన్ కూడా నాకు ఆఫ్ ఇవ్వడం థ్యాంక్ యూ. అండ్ ఈరోజు ఇక్కడ రావడం చాలా మనసు శాంతిగా ఉంది. ఎంతో మనసు భారంతో వచ్చాను, ఇక్కడికి వచ్చాము. అండ్ ఊరికి రాగానే మా బంధువుల్ని, మా ఇంట్లో వాళ్ళని, ఇక్కడ అందరినీ చూడగానే చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ ప్రేమ, ఆప్యాయత. అండ్ అలాగే ఒక రోజు ఉండి గుడ్లన్నీ తిరిగి వెళ్దాం, ఇక్కడ అహోబిలానికి వచ్చి వెళ్దాం అని నేను రాత్రి రావడం జరిగింది. వచ్చి తిరిగి వెళ్ళాము, కొంచెం చీకటి పడింది వచ్చేసరికి. లేదు తెల్లారుజాను మళ్ళీ వద్దామని ఈరోజు మేము పొద్దునే బయలుదేరాల్సి ఉండి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి కొంచెం దేవుడి దర్శనం, ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తేనే మనసు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఎవరికి మనసు కష్టంగా ఉన్నా, గుండె భారంగా ఉన్నా ఇక్కడికి రండి. చాలా విశేషమైన గుడి, ఇక్కడ వచ్చి ప్రార్థించుకొని అంత మంచి జరుగుతుంది. ఆ నరసింహస్వామి ఎప్పుడూ తోడుగా ఉండాలని, మాకు, మా కుటుంబానికి, మీకు, మీ కుటుంబాలకి తోడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమాల గురించి చెప్పండి సార్. అవునండి, భైరవం అనే సినిమా షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు. నేను, నారా రోహిత్ గారు, అలాగే బెల్లంకొండ సాయి గారు ముగ్గురు కలిసి చేస్తున్నాం. విజయ్ కనకమేడ్ల గారి డైరెక్షన్లో, రాధామోహన్ గారి ప్రొడక్షన్లో. అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో మిరాయి అనే సినిమా చేస్తున్నాను, కార్తీక్ ఘటకనేని గారి డైరెక్షన్తో. నేను, తేజ సజ్జా గారు. అండ్ నెక్స్ట్ నాది తిరుమల కిషోర్ గారి కాంబినేషన్లో కూడా ఒక సినిమా రాబోతుంది. ఆ టైటిల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలో చేయబోతున్నాం. అంతా మీ ఆశీస్సులు, దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు ఉండాలి. సార్ మిరాయిలో విలన్ గా ట్రై చేశారా? సర్ప్రైజ్ చూడండి. థ్యాంక్ యూ.